నమస్తే. పీసీసీ కొత్త అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ నియామకమైన తర్వాత మంత్రులతో ముఖాముఖి అనే కార్యక్రమాన్ని తీసుకున్నారు. వారానికి ఇద్దరు మంత్రులు గాంధీ భవన్ వచ్చి కార్యకర్తలను అలాగే సామాన్య ప్రజల సమస్యలు తెలుసుకోవాల్సిందిగా ఆయన అయితే మంత్రులకు సూచించారు. ఇదే నేపథ్యంలో ఒక కార్యక్రమం అయితే అయిపోయింది. రెండోసారి మాత్రం మంత్రులతో ముఖాముఖిలో భాగంగా ఒక కార్యక్రమం అయితే ఈరోజు కొనసాగుతుంది. దీంతో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అలాగే సాధారణ ప్రజలు కూడా ఇక్కడికి వచ్చి వినతి పత్రాలు పట్టుకొని వచ్చారు. ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్యతో అయితే ఇక్కడ గాంధీ భవన్ వెనుక ఉన్న మైదానంలో మాత్రం వాళ్ళు ఎదురు చూస్తున్నారు వాళ్ళ అప్లికేషన్ ఇవ్వడానికి. ఈరోజు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రానున్నట్టు కూడా తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. ఎక్కడి నుండి వచ్చారో కూడా. మీ పేరేంటండి, మీరు ఎక్కడి నుండి వచ్చారు? గుండ్రెడ్డి గంగాధర్, మర్కల్ విలేజ్, కామారెడ్డి జిల్లా. ఏం ప్రాబ్లం? ప్రాబ్లం ధర్నీలో ల్యాండ్ ఎక్స్టెంట్ తక్కువ పడ్డదంటే మండల స్థాయిలో అయ్యే పని జిల్లా స్థాయి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా కావట్లేదు. ప్రజాభవన్ కూడా గత నెలలో వెళ్ళడం జరిగింది, అక్కడ కూడా కావట్లేదు. కోర్టుకు వెళ్ళమని చెప్పేసి తహసీల్దార్ గారు అంటున్నారు. కోర్టుకు వెళ్తే అంత తొందరగా అయ్యేదా? న్యాయం జరుగుతుంది కానీ సమయం పడుతుంది కదా. ప్రజలకు ఇంత ఇబ్బందులకు వాళ్ళు కావాలని గురి చేస్తున్నట్టుగా వాళ్ళ రికార్డులలో వాళ్ళు తప్పులు చేసుకొని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. మా తాతల నాటి నుంచి ఉన్న భూములకు ఎక్స్టెండ్లు వాళ్ళు రికార్డులలో తప్పులు చేసుకొని ధరణిలో తప్పులు చేసుకొని మాకు ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అందుకోసం ఇక్కడ వచ్చినాం, సమస్య పరిష్కారం అవుతుందేమని. మీ పేరు చెప్పండి, మీరు ఎక్కడి నుండి వచ్చారు, ఏంటి ప్రాబ్లం ఏంటి? నా పేరు అఫ్జల్, నా అన్న పేరు రషీద్. సంగారెడ్డికి వెళ్ళి వచ్చినాం. అది ఎగ్జెంట్ అయింది. ఎగ్జెంట్ అయితే సీఎం రిలీఫ్ ఫండ్కి వేసినాం ప్రజా దర్బార్లో. 7 నెలలు అయింది. మాకు మెసేజ్ వచ్చింది ప్రజా దర్బార్కి వెళ్ళి. మెసేజ్ వస్తే 7 నెలలు అయింది. ఎవరు ఏం ఇంకా రెస్పాన్స్ లేదు, పైసలు లేదు, ఏం లేదు. ఆమె భార్య కూడా చచ్చిపోయింది, ఆయన కొడుకు కూడా చచ్చిపోయాడు ఎగ్జెంట్లో. దీంట్లో వేస్తే అక్కడ ప్రెజర్ వల్ల ఏం రెస్పాన్స్ ఉంది అన్న. ఇప్పుడు 2 డేస్ అయింది కదా ఇక్కడ వచ్చినాం. మీకు ఇక్కడ ముఖాముఖి ప్రోగ్రామ్ ఉంది, మంత్రి ఇక్కడికి వస్తారని కూడా మీకు ఎట్లా తెలిసింది? మొన్న ప్రోగ్రామ్ ఉండే కాదు, టీవీలో చూసినాం. మన ప్రెసిడెంట్ గారు టీవీలో చూపెట్టినారు కాదు, చూపెడితే దాని గురించి మళ్ళీ ఇక్కడ కనుక్కొని వచ్చినాం. థ్యాంక్ యూ. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుండి వచ్చారు, ఎంతమంది వచ్చారు, ఏంటి సమస్య ఏంటి? మేము 10 మంది వచ్చినాము. సిరిసిల్ల నియోజకవర్గం చీలవంచ మిడ్మారెన్ నిర్వాసితులము. ఇదివరకే మేము భూమి మిడ్మానేర్లో భూమిగా మిగులు భూమి అయితే అసైన్ ల్యాండ్ ఏదైతే ఉందో అది ఆకోహాబ్ అనే ఒకటి దొంగ కంపెనీల పేరు మీద కేటీఆర్ గారు వాళ్ళ బినామీ అయిన ప్రతిమ ఇండస్ట్రీస్ వాళ్ళకు, కొండో రవీందర్రావు వాళ్ళకు, ఆ దొరలకు కట్టబెట్టడానికి 360 ఎకరాలు టీఎస్ఐఐసి కింద యాక్వేషన్ చేసి మళ్ళీ రోడ్డు మీద పడేసిండు. మా భూములు మాకు ఉంచి మా భూములను మేము సేద్యం ఆల్రెడీ మొత్తం 90% మేము డెవలప్ చేసుకొని అన్ని విధంగా అక్కడ మేము సెట్ అయితే మమ్మల్ని ఇప్పుడు మళ్ళీ తీసుకుపోయి మళ్ళీ రోడ్డు మీద పడేస్తుండు. ఇది చాలా అన్యాయం. దీన్ని మేము బాగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ఈ భూములకి ఇట్లా పోతే మాకు ఆత్మహత్యలు తప్పితే వేరే మాకు గత్యంతరం ఏం లేదు. మాకు ఈ ప్రభుత్వం మీద నమ్మకం కొద్దీ మేము మా గవర్నమెంట్ను కలవటానికి దీనికి మాకు సరైన న్యాయం జరిపి మమ్మల్ని సరైన దిశలో మా భూములు మాకు వాపసు ఇవ్వాలని కోరుకుంటున్నాం. గవర్నమెంట్ వచ్చిన కొత్తలో ఇప్పుడు 9 నెలలు అవుతుంది. ఈ ప్రయాణంలో ఈ నెలలో ఇంతకుముందు ఎవరైనా కలిసే ప్రయత్నం చేశారో ఎవరికైనా చెప్పారు? ప్రగతి భవన్లో ఇదివరకు కూడా ఇచ్చినాము. అది కలెక్టర్ గారికి ఫార్వర్డ్ చేశారు కానీ అప్పుడు ఎలక్షన్ మూమెంట్లో అది మేము తర్వాత కలెక్టర్ లెవెల్లో మాట్లాడి చెప్తామన్నారు. ఇవరకు మాకు మళ్ళీ రిప్లై సమాధానం ఇవ్వలేదు. మళ్ళీ ఇక్కడ మళ్ళీ ప్రోగ్రామ్ ఉందంటే మినిస్టర్ గారిని డైరెక్ట్ దిద్దిలా శ్రీధరబాబు ఐటీ మినిస్టర్, ఆయన ఇండస్ట్రీ మినిస్టర్ కాబట్టి ఆయన కలుద్దాం, డైరెక్ట్గా మాట్లాడదామని మినిస్టర్ గారిని కలుద్దామని వచ్చినాము. అది మాకు సరైన న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము.